స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశారని జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి తెలిపారు. పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఈ స్వచ్ఛ రథాలను ఆయన ఘనంగా ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ తో కలిసి తుమ్మల రామస్వామి జెండా ఊపి రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ మెరుగుదలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో నాయకులు బుర్రా కృష్ణరాజు, బుర్రా అనుబాబు, వాకులపల్లి సూర్యప్రకాష్, పిల్ల శివశంకర్, సూరిశెట్టి జయకృష్ణ, కంచర్ల భవానీశంకర్, దానం లాజరబాబు, మొగలి అప్పారావు, పూట నానిబాబు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, అమలేశ్వరి, కొత్తలూరి సునీత, నడిగండ్ల చింతలరావు, కూరాకుల అరవింద్, పల్నాటి మద్దు, బొజ్జా రాంప్రసాద్, అమరాధివల్లి, బిఎన్ రాజు, మొయిళ్ల రాఘబాబు, బుర్రి మురళీధరరావు, పసుపలెట్టి సత్యబాబు పాల్గొన్నారు. అలాగే పీడి శ్రీనివాసరావు, ఏపీడీ వసంత మాధవి, ఎంపీడీఓ స్వప్న తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో స్వచ్ఛ రథం ప్రారంభించుకోవడం జరిగింది. పిఠాపురం మండలానికి సంబంధించి ఈ స్వచ్ఛ రథం ఈరోజు మన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ ప్రచార రథాన్ని, ఈ స్వచ్ఛ రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛ రథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మరి ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాడేసినటువంటి పేపర్లు కానీ, మరి పనిచేయనటువంటి టూత్ పేస్ట్లు కానీ, వివిధ రకాలైనటువంటి వస్తువులు వాడిన తర్వాత మురుగు కాలువల్లో పడేయటం అలవాటుగా మారింది. ప్రజలకు అవేర్నెస్ తీసుకురావటమే కాకుండా ప్రజలకు ఏదో లబ్ధి చేకూరేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలు ఆకర్షితులవి, తద్వారా మరి శుభ్రత పాటించడంతో పాటు మరి ప్రధానంగా ఈ సైడ్ డ్రైన్స్ ఎప్పటికప్పుడు మూసుకుపోవడం, దాని ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణం దుర్గంధం అవటం కూడా జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం మరొక ముందు చూపుతో ఈరోజు స్వచ్ఛ రథాలని ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ రథం యొక్క ముఖ్య ఉద్దేశం వాడినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, పేపర్లు కానీ, పనిచేయనటువంటి వస్తువుల్ని ఏదైతే కనిపిస్తున్నటువంటి ఈ స్వచ్ఛ రథం దగ్గర తీసుకొస్తే కనుక మరి ముఖ్యంగా ఇంటికి పనిచేసేటువంటి నిత్యావసర వస్తువుల్లో భాగంగా ఏదైతే సబ్బులు కానీ, అదే సర్ఫ్ కానీ, షాంపూలు కానీ, అదే కొబ్బరి నూనె ప్యాకెట్స్ కానీ, కొబ్బరి నూనె డబ్బాలు కానీ